ట్రాన్స్పరెంట్గా సిన్సియారిటీతో చేయాలి, కమిట్మెంట్తో చేయాలనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మేము ధాన్యం కొనుగోలు విషయంలో మార్పులు చేసుకుంటూనే వచ్చాం, సంస్కరణ కూడా తీసుకొచ్చాం. మొట్టమొదటి సంస్కరణ రైతే రాజు, ఏ మిల్లుకు తోలుకోవాలో రైతే నిర్ణయించుకోవాలి. అదేవిధంగా తేమ శాతంలో జరుగుతున్న పొరపాటు ఇంకోసారి ఉండకూడదని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తేమ శాతం మీటర్ని, రైస్ మిల్లర్ దగ్గర ఉన్న తేమ శాతం మీటర్ని ఒకే కంపెనీ, ఒకే బ్రాండ్, ఒకే మోడల్ ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దాన్ని కూడా మేము పొందుపరిచాం. ధాన్యం కొనుగోలు విషయంలో మేము మాటిచ్చాం. మొదటి సంవత్సరం మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 48 గంటల్లోనే మేము మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తా అన్నాం. ఆ రోజున 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేసాం 2024-25లో. ఖచ్చితంగా 48 గంటల లోపే మేము ఆ రోజున ధాన్యం డబ్బులు జమ చేయడం జరిగింది. ఒక్క రబీ మాసంలో అకాల వర్షాల వలన కాకినాడ జిల్లాలోనూ కొంతవరకు కోనసీమ జిల్లాలో జాప్యం జరిగింది. అప్పుడు అటువంటి పొరపాట్లు ఈసారి రాకూడదని అనుభవాలతో మేము సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఛాలెంజ్గా 24 గంటల లోపే మేము ధాన్యం సేకరించగానే డబ్బులు వేస్తామని చెప్పి ఈ ఖరీఫ్ మాసంలో కనీ విని ఎరిగిన రీతిలో, ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే సంవత్సరంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేయడానికి మనం సిద్ధమై దిగి 11,300 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన డబ్బుని 24 గంటల్లోనే రైతాంగానికి మనం జమ చేశాం. అందులో సుమారు 7,300 కోట్ల రూపాయలు 8 గంటల్లోపే రైతుల ఖాతాలోకి జమ చేశాం. 7,87,000 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సంతృప్తి, చేసిన విధానాన్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవడం ఎంతో ఆనందం మాకు ఇచ్చింది. నిలబడతాం, ప్రజాప్రతినిధులుగా మేము చేయాల్సిన కార్యక్రమం ఇది. అది మేము గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే దళారుల్ని, మిల్లుల్ని మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో మీరు మాకు అమ్మండి, మేము మీకు ఆ భరోసా ఇస్తున్నాం. వారధులుగా నిలబడాల్సిన రైస్ మిల్లర్స్ వాళ్ళు కూడా ఒక బాధ్యత పెంచి చాలా పారదర్శకంగా ప్రతిరోజు ఆన్లైన్ సిస్టంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపటి నుంచి రబీ మాసం కొనుగోలు ప్రారంభించబోతున్నాం. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటను కూడా కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అనుగుణంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సుమారు 17,200 లారీలు జీపీఎస్ తోటి సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉన్న 1,264 రైస్ మిల్లు వరకు ఆల్రెడీ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని వాళ్ళకి సంబంధించిన ప్రాంతాల్లో ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో వాళ్ళని ట్యాగ్ చేసి సిద్ధంగా పెట్టాం. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం గోతాల విషయంలో కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని సెల్ఫ్ డిక్లరేషన్, రైస్ మిల్లుల దగ్గర నుంచి మేము సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర ఎంతవరకు సరుకు ఉందో గోతాలది వాళ్ళు మనకి ఒక సర్టిఫికెట్ ఇస్తే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు పోయి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఆ రైస్ మిల్లో ఎంతవరకు గోతాలు ఉన్నాయో దాని వరకు మనం ఆ పీపీసీ కేంద్రాలతో ట్యాగ్ చేసి రైతుకి అక్కడ ఇబ్బంది కలగకుండా కల్లాల దగ్గరికే, ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికే ఈ గోతాలు తరలించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 5,40,00,000 గోతాలు సిద్ధం చేశాం. 5,40,00,000 గోతాలు మేము సిద్ధం చేశాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మరొకసారి నేను చెప్పేది 100% మన రైతాంగానికి ఈ ఖరీఫ్లో ఏ విధంగా చేశామో రబీలో కూడా మేము 24 గంటల లోపే డబ్బులు చెల్లిస్తాం. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మా ప్రత్యేకమైన టార్గెట్ ఈ రబీ మాసానికి 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఇది ఎంత గణనీయంగా పెరిగిందంటే గత 3 సంవత్సరాలు లెక్క చెప్తాను మీకు. రబీలో ఏ విధంగా రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రలోభాలు పెట్టి మోసం చేశారో ప్రజలు కూడా తెలియాలి. 2023 సంవత్సరంలో వాళ్ళు ఆ రోజున రబీలో
14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 2024 అంటే 23-24 సంవత్సరం రబీలో 12,64,000 వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,84,000 మేము గత రబీ మాసంలో కొనుగోలు చేశాం. ఈ రబీ మాసంలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రేపటి నుంచి ముందుగా నెల్లూరులో ప్రారంభమైంది. మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనం ఈ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసుకుని ఆ కేంద్రంలో ఉన్న 3 సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా ఒక టెక్నికల్ అసిస్టెంట్, 3 కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రైతాంగాన్ని గౌరవించుకునే విధంగా సాంకేతికంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కంప్యూటర్ వ్యవస్థని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, గ్యాస్ సరఫరా, ఇతరత్ర నిత్యావసర వస్తువుల సరఫరా, ఇటువంటి అంశాల మీద నిరంతరం కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పుని ఈ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా తీసుకొచ్చినటువంటి మంత్రిగా మనోహర్ గారికి మంచి పేరు ప్రజల్లో వచ్చింది. అందరూ కూడా నిరంతరం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నటువంటి శుభ సందర్భంలో వారు ఈ కార్యక్రమాల నిర్వహణలో తిరుగుతూ మన నిడదవోలు రావటం, నిడదవోలులో పాత్రికేయ మిత్రులతో మాట్లాడి కొన్ని విషయాల్ని చర్చించాలని, ముచ్చరించాలని వారు అనుకోవటం మనకి సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా తెలియజేస్తూ, వారికి నిడదవోలు ప్రజానీకం తరపున, నియోజకవర్గం ప్రజానీకం తరపున సాదర స్వాగతం కలుగుతూ నాకు ధన్యవాదాలు. అందరూ నమస్కారం అండి. సోదరులు దుర్గేష్ గారు మా ప్రస్థానం 2 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పార్టీ కోసం, ప్రజల కోసం, ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో వాటిపైన లోతుగా అధ్యయనం చేసి ఆ సమస్య పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు మేము కలిసి చేశాం. సో రాజకీయాల్లో సహజంగా ఏంటంటే ప్రజలు కూడా చూసింది, ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తారు, ఎలక్షన్ అయిన తర్వాత గెలిచినాక కొంతమంది రకరకాలుగా మారుతూ ఉంటారు. కానీ మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇక్కడ ప్రజానీకం, రైతాంగం, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, వాటిపైన గతంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు ప్రజల పక్షాన, రైతు పక్షాన రాజకీయ నేపథ్యంలో మేము ఎప్పుడు కూడా నిలబడ్డాం. आपको मिल सकते हैं 5.3 करोड़, वो भी सिर्फ 10 साल की इन्वेस्टमेंट से। अब वो चाहे अपनी रिटायरमेंट पे लगाओ, या बच्चों की एजुकेशन पे, या फिर अपने वर्ल्ड टूर पे। चॉइसेस तो काफी है, लेकिन मिलेगा कैसे ये बताता हूँ। एक्सिस मैक्स लाइफ ऑनलाइन सेविंग्स प्लान प्लस वेल्थ वेरिएंट विद हाई ग्रोथ फंड 2, जिसमें अगर आपने 2006 में 20,000 पर मंथ प्रीमियम पे किया होता 10 साल के लिए, और अगले 10 साल एज वेटिंग पीरियड, मतलब जिसमें कुछ नहीं करना, जस्ट चिल और कंपाउंडिंग को अपना काम करने दो, तो आज यानी 2026 में आपको मिलता अप्रोक्सीमेटली ₹5.3 करोड़ ऑन मैच्योरिटी, वो भी टैक्स फ्री अंडर सेक्शन 10D, और ये सारे बेनिफिट्स भी मिलते हैं। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. మిల్లుల तो ర్యాండమైజేషన్ फ्यूचर की टेंशन नहीं है बॉस, जस्ट चिल। इतना कुछ है, वो भी एक ही प्लान। डाउनलोड द ऐप नाउ। The returns shown are based on historical benchmark index data and do not reflect actual or expected returns of Axis Max Life funds. Past performance is not indicative of లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించేవాళ్ళు. ఇవన్నీ అయినాక డబ్బు ఎప్పుడు ఇస్తారా అంటే 6 నెలలు పట్టేది, 9 నెలలు పెట్టేది. చివరికి ప్రభుత్వం దిగిపోయే సమయం కూడా 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు రైతాంగానికి వీళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుగా 1,674 కోట్లు రైతాంగానికి మేము చెల్లించాం. దాని తర్వాత మీరే చూశారు ఏ విధంగా ధాన్యం కొనుగోలులో ఒక మార్పు తీసుకొచ్చి పారదర్శకంగా ప్రతి ఒక్కరిని దానిలో బాధ్యత తీసుకుని